అసలు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాటలకు ఆ తర్వాత మొదటి నుంచి అనేక రాజకీయ పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి, చెప్తానే ఉన్నాయి. ఈ కేవలం ఎన్నికల కోసమే భరిస్తూ ఉన్నారు. లేకపోతే మిగతా దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నప్పటికీ కూడా లేదు అలాంటి పరిస్థితులు ఏం లేదు, ఎన్నికల తర్వాత కూడా మేము పెంచబోమని చెప్పి కేంద్రంలో చెప్పారు. అదేవిధంగా ఇలాంటి అనేక డిబేట్లో ఇలాంటి బీజేపీ నాయకులు కూడా ఎంతసేపటికి ఎదురుదాడి చేయడం చూసాం. తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొద్ది రోజులు అలా సైలెంట్గా ఉన్నారు. వరుసగా వాస్తవాలు కారణాలు ఉన్నాయి, కాదంటలేదు. పశ్చిమాసియాల యుద్ధ ప్రభావం ఉంది, కాదంటలేదు. కాకపోతే ఇది ఎంతవరకు ఇప్పటికీ 15 రూపాయల వరకు రేట్లు పెంచారు, ఇది ఎంతవరకు వెళ్ళిద్ది, అసలు ఏం దీనికి ప్రధాన కారణం ఏంటి? సార్, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువులు కానీ, ఏదైనా బట్టలు కానీ, ఇంకేదైనా వస్తువు కానీ, కూరగాయలు పెరిగినా పెద్దగా ఎఫెక్టివ్ కాదు. ఈ డీజిల్ పెట్రోల్ అనేది ప్రతి ఒక్క దాని మీద ప్రభావం చూపుతుంది సార్. అంటే చిన్న వస్తువు నుంచి చూసుకుంటే, రూపాయి నుంచి చూసుకుంటే 100 రూపాయల వస్తువు కొనేదాని దగ్గర వరకు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, బట్టలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రతిదానికి ఎఫెక్ట్ అయ్యేది డీజిల్, రెండోది పెట్రోల్. దీని మీద ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. నేను పార్టీ పరంగా చెప్పట్లేదు సార్, వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇలా పోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రభుత్వాలు ఎంతసేపు ఖజానా గురించి, ఇప్పుడు బీజేపీ రాష్ట్రమా అనేది నేను అన్నాను, ఖజానా నింపుకునే ఆలోచన పెట్టి ఉచిత పథకాల పేరు మీద అధికారంలోకి రావాలనే ఆలోచన చేసుకుంటూ ప్రజలను ఒక రకంగా దోస్తూ, ఒక రకంగా మేము ఉచితాలు ఇస్తామని చెప్పుకుంటూ పోతుంటే కనుక ఇది సమానతలు కరెక్ట్ ఉండే ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజులలో చిన్న భిన్నం అయితే అరాచకం ఏర్పడుతుంది. ఇప్పుడు మేము కాంగ్రెస్ అంటాం, కాంగ్రెస్ బీజేపీని అంటాం, బీజేపీ ఇంకోరు పోయి బీఆర్ఎస్ అంటాం. ఇది సమంజసంగా లేదు. ఇవన్నీ పార్టీలు కానీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలంటే జరుగుతున్న పరిణామాలు ఏంది, యాక్చువల్గా ఇప్పుడే కాదు గతం నుంచి కూడా అంటే పెట్రోల్ డీజిల్ మీద ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సబ్సిడీలు ఇస్తుంది, ఎందుకు ఎలక్షన్స్ కాగానే ప్రజలను, అప్పుడు గతంలో కాంగ్రెస్ అయినా ఈరోజు బీజేపీ అయినా ఎలక్షన్స్ కాగానే నడ్డి విరుస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంది? దీనిని క్షుణ్ణంగా ఆలోచించాల్సింది ఉంటుంది, మాట్లాడాల్సింది ఉంటుంది. ప్రజలు కూడా ఏదో ఓ రోజు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. కానీ ప్రజలకు కూడా ఒక సహనము, ఓపిక అనేది ఉంటుంది. అది దాటకుండా ప్రభుత్వాలు పాలన చేయాలి. నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను సార్, ఇది పార్టీ కట్టకండి, ఇది చేయకండి. ఎందుకంటే నేను ప్రజలలో చూస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు నేను పార్టీ వాయిస్ వినిపిస్తాను, ఒకసారి ఒక్కొక్క సందర్భంలో ప్రజల వాయిస్ కూడా మా పార్టీకైనా తెలవాలి, ప్రజలకైనా తెలియాలి, అందరికైనా తెలవాలి. కాబట్టి ప్రజలు తీవ్రంగా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఎందుకంటే ఈ గత సంవత్సరము 2 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో విపరీతంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. చిన్న కుటుంబం నుంచి మొదలుకుంటే పెద్ద కుటుంబం వరకు కూడా, వ్యాపారస్తుల దగ్గర నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా సరి అయిన టైంలో జీతాలు పడక, ఇంకో ముఖ్య విషయం సార్, మీరు చూడండి 2.5 సంవత్సరాల నుంచి అంటే గెజిటెడ్ ఆఫీసర్ ఉన్న ఉద్యోగస్తులకు, ఇవాళ నేను ఒక ఆఫీసర్ తోటి కలిసా, R&B అధికారిని కలిసి మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, ఏం సార్ కార్ వేసుకుంది ఎక్కడ రెడీ అయ్యారు, 2 సంవత్సరాలు అయింది, మా కార్కు అలవెన్స్ లేవు, దానికి రెంటు లేదు, ఆడేమో తీసుకురమ్మంటే తీసుకొస్తలేడు, నా సొంత వెహికల్ తీసుకొని నేను డ్రైవర్ను లేకుండా నేను రావాల్సి వచ్చింది అనే పరిస్థితికి వచ్చిండ్రు. ఏదన్నా వానికి నేనన్నా అడ్జస్ట్ చేసుకుందామని ఆయన చూసుకుందామంటే వచ్చే శాలరీ వస్తలేదు, మళ్ళీ లోన్లు ఇవి అవి, పిల్లల ఫీజులు, అంటే పరిస్థితి ఏందని చెప్పుకునే పరిస్థితికి వస్తుంది. అంటే చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పుకోకపోతే ఏదో పోతుంది అన్న శాస్త్రానికి ఈరోజు ప్రజలు వచ్చిండ్రు. కాబట్టి ఇప్పటికైనా కేంద్రమైన రాష్ట్రపైన ఒకసారి కూర్చొని ఎంతసేపు ఎట్లా నడ్డి విరుస్తాము, ఎట్లా ధరలు పెంచుదాము అనే దానికంటే ఎక్కువ ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడన్నా దోపిడీ జరుగుతుందా, దీని మీద మనం ఎంతసేపు యుద్ధాన్ని చూయించో, బయట డాలర్ను చూయించో, ఇంకేదన్నా చూయించో ప్రజలను మభ్యపెడితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలైతే తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇవాళ నేను చాలా మందితోటి వస్తుంటే పోతుంటే కొన్ని దగ్గరలో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ అంతా ఇదే,
పెట్రోల్ ఏంది, ఈ రేట్ ఏంది, పెట్రోల్ డీజిలే కాదు, ప్రతి ఒక్క సమస్య వరకు నవ్వుతూ చెప్పే మనిషి కరువు అయిపోయాడు. ఏదన్నా నేను ఈ వస్తువును కొన్నానో, నేను కారు కొన్నానో, ఇంకేదన్నా కొన్నానో, ప్రిస్టేజ్కి కొన్నా సంతోషంగా లేడు మనిషి. ఎందుకు అంటే ఈ పరిస్థితులకు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యవహారాలు. ఇప్పుడు నేను పెద్దలు అనుకోవద్దు, నాకు పార్టీ కంటగడ్డలు సరే, ఇది పార్టీ పరంగా రేపు మీరు పెట్టినప్పుడు కూడా బీజేపీ నాయకుడు అని పెట్టకండి, ఒక పైల కృష్ణారెడ్డి గారని పెట్టండి. మొన్న జిఎస్టీది నాకు కూడా స్వతహాగా ఎక్స్పీరియన్స్ అయింది, నేను చూస్తున్నాను. స్లాబ్లు అన్ని తగ్గించారు సార్, ఏ ఒక్క వస్తువు ఎంఆర్పి తగ్గలే. మరి ఇది ఎటు పోతుంది? కంపెనీలు ఎక్కడ దోపిడీ చేస్తున్నాయి? మరి నియంత్రణ ఎక్కడ పోయింది? ఏ ప్రభుత్వానికైనా, నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా జిఎస్టీలు స్లాబులు తగ్గించారు సార్, ఎంఆర్పీలు తగ్గాలి కదా. జిఎస్టీ 10% నుంచి 5%కి వచ్చినప్పుడు, 18% నుంచి 12%కి వచ్చినప్పుడు ఆ 6% కస్టమర్కి ఎందుకు రావట్లేదు? అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవి ఎన్ని రోజులు ఈ కంపెనీలు లాస్ల పేరు మీద దోపిడీకి ఎగబడితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి చార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విమర్శలు చేసుకోవడము, మా పార్టీ గొప్ప, నీ పార్టీ గొప్ప అని మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజా సమస్యలు తీరయి వాస్తవ సమస్యలు మనం డిస్కస్ చేయాలి. ఇది ప్రజలకి వెళ్ళాలి, ప్రభుత్వాల దృష్టికి వెళ్తేనే ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే.